మంచిది. సమయాన్ని పద్మావతి ఆంటీ గారికి ఇస్తూ ఉన్నాం. సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. మనం అందరం శ్రద్ధగా మనం విందాం. దేవుడికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలండి. సాక్ష్యం అంటే నేను గొప్పదాన్ని అని కాదు కానండి, దేవుడు చేసిన మేలులు మనం మరచిపోకుండా చేసినవన్నీ ఆయనకి మహిమార్థంగా చెప్తే ఆయన మనల్ని ఆయన్ని మహిమపరుస్తాం కాబట్టి ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరిస్తాడు. ఆయన నా జీవితంలో చాలా చాలా అంటే అసలు ఎన్ని రోజులు చెప్పినా కానీ సరిపోదండి. 2001లో మేము తిరుపతి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో మా వారు చనిపోయారు. 20వ తారీఖున యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు దేవుడు పట్టుకున్నాడండి. మే 20వ తారీఖున, మొన్న మే 20వ తారీఖు 25 ఇయర్స్ అయిపోయిందండి. 25 ఇయర్స్ నుంచి ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు. ఏడవని రోజు లేదండి, బాధపడని రోజు లేదు. కానీ యేసయ్య నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అని ప్రతి విషయంలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడుస్తూ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసినప్పుడు ప్రతిదీ ఆలస్యమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు. చాలా నాకు 3 బిడ్డలండి. మా పెద్ద పాప రుక్నమ్మ గారి పెద్ద కోడలు, వదిన గారు వాళ్ళ పెద్ద కుమారుడికి నా పెద్ద కుమార్తెని ఇచ్చాము. నా కుమారుడు అమెరికాలో ఉన్నారు ఇప్పుడు. ఆ చిన్న పాప ఆస్ట్రేలియాలో ఉన్నది. ఆ టైంలో నేను చాలా బాధపడ్డాను. 9th అయిపోయింది, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి అంతే యాక్సిడెంట్ అప్పుడు. కానీ నిజంగా దేవుడు పట్టుకొని నేనున్నానని శూన్యంలో నన్ను పట్టుకొని నా బిడ్డలను పట్టుకొని ఈ స్థితికి దేవుడు తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళినా నేను గొప్పవాడిని అని సాక్ష్యం చెప్పటానికి నేను గొప్పదాన్ని కాదండి. నిజమైన దేవుడు సజీవుడు, ఆయన్ని నెమరవేసుకుంటూ తండ్రి అని పిలుస్తూ మన పక్షానే ఉండి నేనున్నాను అని బాధల్లో వ్యాధిలో సమస్తములో ఆయన నాతో ఉండి నా బిడ్డలతో ఉండి ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి బిడ్డల చదువు విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడండి. నేను చెప్తూ ఉంటే చాలాసేపు పడుతుందేమో, నేను అందుకే అక్కడక్కడ చెప్తున్నాను. ఇంకా నేను మా పిల్లలు ఇద్దరు, మా పాపలు ఇద్దరు బిడ్స్లో చదువుకున్నారు. బాబు అయితే అమ్మ దగ్గర ఉండాలి, అమ్మని కూడా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగని చెప్పి నా దగ్గర ఉండి డిగ్రీ చదువుకుంటూ పాప జాబ్ అయిపోగానే పెద్ద పాప చదువు అయిపోగానే వచ్చి మళ్ళీ బాబు MBA చదువుకోవటం అయిపోయింది. చదువుతున్నాక మళ్ళీ షాప్ నేర్చుకొని ఐటీలోకి వెళ్ళిపోయారండి. అప్పటి నుంచి 10 ఇయర్స్ నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. నా కుమారుడిని కూడా యేసయ్య నా కోసమే కదా వాడు ఇక్కడ ఉండిపోయాడు, వాడు కూడా అమెరికాకి వెళ్ళాలని ఆశతో ఉన్నాడయ్యా, అది కూడా జాబ్ పని మీదే వెళ్ళాలని ఎంతగానో ఆలోచిస్తున్నాడో, నీకే మొరపెడుతున్నాడయ్యా అని ఏడ్చినప్పుడు కన్నీళ్ళు చూచిన దేవుడు నిజంగా 2 ఇయర్స్ అయిందండి మా బాబు అమెరికాకి వెళ్ళి. H1 వీసాని ఇచ్చాడు దేవుడు, కంపెనీ తరపునే పంపించాడు. ఇప్పుడు మళ్ళీ H1 వీసాని అప్రూవల్ చేసినప్పుడు దేవుడు ఇస్తాడో లేదో గవర్నమెంట్ చాలా చెప్తుంది కదా అదని ఇదని అనుకున్నాడు. కానీ నిజమైన దేవుడు మళ్ళీ అప్రూవల్ చేశారండి. మళ్ళీ ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండటానికి అక్కడ చిన్న పాప కూడా ఆస్ట్రేలియా వెళ్ళటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీకు దేవుడికి స్తోత్రములు. నా పెద్ద కుమార్తె బెంగళూరులో ఉంటుందండి. పాపను కూడా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి బిడ్డలనిచ్చి 2 కుమారులనిచ్చి వివాహాలు చేసి ఎంతగానో గొప్పగా నా బిడ్డల్ని ఉంచినందుకు దేవుడికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఎన్నో బాధల వెనకాల అయ్యా తండ్రి అని నేను పిలిచినప్పుడు నా పక్షాన ఉన్నాడండి. నా పక్షానే కాదండి, మీ పక్షాన కూడా ఉంటాడు. నాకు చేసిన దేవుడు మీకు చేస్తాడు. నిజమైన దేవుడు కదండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే ఏమి కావాలని అడుగుతున్నారో ఆ దేవుడు చేస్తాడండి. చేసిన దేవుడు మేలులు చేసినవి మనము దాచిపెట్టుకోవటం కాదు, కానీ ఆయన చేసినవి మనము అందరికీ చెప్పాలి, పంచాలి, ఆయన్ని మహిమపరచాలండి. నిజంగా యేసయ్యా నేను మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడు. కన్నీళ్ళు విడిచినప్పుడు దేవుడు చూస్తాడు. నేను చూచుచున్న దేవుడిని అంటున్నాడు కదా. అడగండి మీరు కూడా రక్షణ పొందండి.
నేను అడుగుతున్నానండి, నా సాక్ష్యం విని ఎంతోమంది మారాలి, దేవుడి దగ్గరికి రావాలి అని నా ఆశ. నాకు చేసిన మేలులు మీకు కూడా చేశారండి. చాలా సంవత్సరాల మంచి నేను ఎటూ చూడలేదండి, లోకం వైపు చూడలేదు, ఎవరన్నా చేస్తారేమో ఎవరన్నా పెడతారేమో అని. కానీ నేను నిజంగా మోకాలేసి దేవుడి వైపు చూశాను. మీరు కూడా చాలామంది ఉన్నారండి, చాలామంది ఇగో రక్షణ పొందుదాంలే, త్రాదు పొందుదాంలే, ఉందాంలే, ఇంకా మనకి టైం ఉంది కదా అని ఒకవేళ ఆలోచిస్తున్నారేమో. నాకు చేసిన దేవుడు మీకు కూడా చేశాడండి. ప్లీజ్ అండి, దేవుని నమ్ముకోండి, రక్షణ పొందండి, ఆయన వైపు చూడండి. నాకు చేశాడు కదా, చాలా చేశాడండి. నా కుమారుడు యాక్సిడెంట్లో నడవలేడు అని చెప్పి డాక్టర్లు చెప్పేశారండి, ఇంకా నడవడు మీ కుమారుడు అని. నేనైతే చాలా ఏడ్చాను. ఆయన లేరని ఏడవాలా, కుమారుడు నడవట్లేదని ఏడవాలా అని నాకైతే అర్థం కాలేదండి. నాకు అసలు బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవటం కూడా తెలియదు. ఆ స్థితిలో నేను దేవుణ్ణి అడిగాను, ఆ స్థితిలో దేవుని పట్టుకున్నాను. ఆయన 4 monthsలో నా కుమారుడు నడిచాడండి. దేవుడు చాలా ఆశ్చర్యకార్యాలు చేస్తాడండి. నిజంగా దేవుని నమ్మితే నిజంగా దేవుడు చేస్తాడండి. నా పెద్ద కుమార్తె ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయి దేవుణ్ణి అడిగా, మంచి మార్కులు వచ్చాడు, దేవుడు స్టేట్ ర్యాంక్ని ఇచ్చాడు. మళ్ళీ సెకండ్ ఇయర్ రాశాక మళ్ళీ బిడిస్లో చదువుకోవటము, చిన్న పాప పెద్ద పాప బిడిస్లో చదువుకున్నారు. చాలా చాలా ఆశ్చర్యకార్యాలు చేశాడండి. నిజమైన దేవుడండి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్ని నాకు అల్లుళ్ళగా కోడళ్ళుగా ఇచ్చాడు. నాకు 4 మనవల్ని ఇచ్చారు, 2 మనవరాళ్ళని ఇచ్చాడు. వాళ్ళని చిన్న బాలుడు నడవలసిన త్రోవలో నడిపిస్తే పెద్దవాళ్ళు అయ్యాక దారి తప్పరండి. అదిగో తల్లిదండ్రులుగా మన బిడ్డల కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు బిడ్డల కోసం దేవుడు వింటాడండి. నా పక్షాన దేవుడు చేశాడు, మీ పక్షాన కూడా చేస్తాడు. మీరు రక్షణ పొందమని నేను అడుగుచున్నాను. నా ఆశ అయితే అదేనండి. సాక్ష్యం విని వదిలేయటం కాదు, కానీ మనకు చేసిన మేలులు మర్చిపోవటం కాదు, కానీ మనకు చేసిన మేలులు మర్చిపోకుండా చాలామందికి ఎలుగెత్తి సాటి చెప్పే బిడ్డలుగా మనం ఉండాలి. నాకే కాదు, మీ అందరికీ కూడా దేవుడు చేశాడు, ఎన్నో చేశాడు, ఒకటి కాదు. కానీ అది మనం దాచిపెట్టుకుంటున్నామేమో. ఈ స్టేజ్ మీదకి ఎక్కడానికి అర్హత లేదండి, అర్హత ఉన్నదాన్ని అయితే కాదు. దేనికి పనికిరాని విషయంలో కూడా దేవుడు నేను ఉన్నాను అని పట్టుకొని, శూన్యంలో ఉన్నప్పుడు నేనున్నాను బిడ్డ అని పట్టుకొని ఇంత దూరము ఇంత కృప నాకు ఇచ్చాడండి. మీకు కూడా ఇస్తాడు. ఇదిగో స్టేజ్ మీదకి ఎక్కగానే కాదు, కానీ ఆయన్ని ఆనుకొని ఆయన వైపు చూస్తే నిజమైన దేవుడు కదండి. అడగండి అని నాయన ఇదిగో నేను చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, నా జీవితంలో చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు. సాక్ష్యాలు చెప్పండి, సాక్ష్యం విన్ని వదిలేయటం కాదు, కానీ నాకు ఎన్నో చేశాడండి. నాకైతే టైం లేదు కాబట్టి నేను కొంచెం సేపే చెప్తున్నాను. దేవుడు చేసిన ప్రతి మేలులకి ఎంతో లెక్కలేని కృతజ్ఞతాస్తుతులండి. నేనైతే అనుకున్నాను, నేను ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు అన్నాను, దేవరాజుతో కూడా పాస్టర్ గారితో అన్నాను, నేను వస్తాను విమోచన కొడుకు ఆ టైం కల్లా అన్నాను. కానీ అక్కడికి వెళ్ళాక చాలా రేట్లు ఉన్నాయి, టికెట్ రాలేనేమోలే, వద్దులే, ఈ సంవత్సరం వద్దులే అనుకున్నాను. కానీ ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కదండి. నేను కరెక్ట్గా ఈ రోజుకి వీక్ అయిందండి, 1 వీక్ అయింది వచ్చి. దేవుడు మనం నిజంగా మన హృదయంలో తలంపు పుట్టకమునిపై ఆయన ఎరిగిన వాడు. మనం ఆశపడితే ఆశని తీర్చే దేవుడు. ఈ కొన్ని సంవత్సరాల మంచి కరెక్ట్గా విమోచన కోడిక టయానికి నేను ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి తీసుకురావడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి స్తోత్రములు. నేనైతే నిజంగా అనుకోలేదండి. మా పాస్టర్ అక్క ఒకరోజు సాక్ష్యం చెప్తున్నారు, నా బిడ్డలు వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు అమెరికాకి వెళ్ళారంట. అమెరికాకి వెళ్ళినప్పుడు అక్క అనుకుందంట, హృదయంలో సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను వెళ్ళలేనులే అనుకున్నారంట అక్క సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను కూడా అదే అనుకున్నాను. అక్క మీరైతే డాక్టర్ అమ్మలు, మీ పిల్లలు చదివారు కదా, నా మనసులో అనుకున్నానండి, బయటకు అసలు అనలేదు. నేనైతే వెళ్ళలేను, అసలు నా పిల్లలైతే వెళ్ళలేరు అని నేను మనసులో అనుకున్నాను. కానీ శూన్యంలో ఉన్నప్పుడు దేవుడు దారిని కలగజేసేవాడండి. ఎంతగానో మొన్నైతే ఎంత పెద్ద వర్షం కురిచింది కదండి. దేవుడు చెప్తున్నాడు, నా మనలో ఉన్నప్పుడు
ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు బాధ లేదా అన్నప్పుడు, అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం మీ దగ్గర ఉంటాను, మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు నేను ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, నేను కూడా ఆ రోజు హృదయంలో అనుకున్నాను, నేను వెళ్ళలేను, నా పిల్లలు వెళ్ళలేరు అని. కానీ నిజంగా శూన్యంలో ఉన్నప్పుడు నా చిన్న పాప ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళాడండి. అసలు ఏమీ లేదండి ఆ టైంలో. అన్నీ అప్పులు చేసి వెళ్ళారు. కానీ నిజంగా దేవుడి కృప, అక్కడ చక్కగా సెటిల్ అయిపోయారు. సిటిజన్షిప్ వచ్చేసింది. అలాగే శూన్యంలో ఉన్నప్పుడు నా కుమారుడు కూడా వెళ్ళినప్పుడు, అమెరికాకి వెళ్ళేటప్పుడు మా పాస్టర్ అన్నయ్య గారు అన్నారు, ఇక్కడికన్నా అక్కడ నువ్వు ఇంకా ఎక్కువగా బాధపడతావు సత్య అని చెప్పన్నప్పుడు మా బాబు అనుకున్నానంట, అమ్మ నేను ఇక్కడిక్కడ చిన్న పనులే కదా సేవ చేస్తుంది, అలా చైర్లో అట్లాగే ఏమన్నా వేయటము, పాస్టర్ గారికి ఏమన్నా చెప్తే చేయటం అంతే కదా అని అనుకున్నాను అన్నాడు. అక్కడికి వెళ్ళాక సౌండ్ సిస్టమ్ ఇవన్నీ చేస్తూ, ఐటీ జాబ్ చేస్తూ, ప్రతి సండే తెలుగు చర్చికి వెళ్ళి బుధవారము బైబిల్ క్లాసులు ఉంటాయంట, అన్నిటికీ వెళ్ళటానికి దేవుడు చూపించిన కృపను బట్టి స్తోత్రములు. నా పెద్ద కుమార్తెకి అయితే ఇదిగో వదిన గారు మందిరాన్ని కట్టించి సేవ చేయిస్తూ, దేవరాజు ఆ పాస్టర్గా అక్కడ ఉండటము, చాలా ముగ్గురు బిడ్డల్ని దేవుడు ఎంతగానో హెచ్చించాడండి. నిజమైన దేవుడు అండి. నిజంగా చెప్తున్నానండి, నిజంగా మనము విశ్వాసంతో కన్నీరు విడిచినప్పుడు దేవుడు చేస్తాడండి. ప్లీజ్ అండి, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని ఇదిగో రక్షణ పొందకుండా ఎదురు చూడకుండా ఉన్నారో, ఇంకా టైం ఉంది కదా, ఇంకా ముసలాళ్ళం అయిపోలేదు కదా, ఇదిగో జాబులు చేస్తున్నాం కదా, ఇంకా జాబు రాలేదు కదా, వివాహాలు జరగలేదు కదా, ఇంకా మనం ముసలాళ్ళం అవ్వలేదు కదా అని ఆలోచించొద్దండి. ప్లీజ్, నేను కూడా అనుకున్నాను, నేనైతే అనుకున్నానండి, ఆ బాప్టిజం తీసుకోవాలనుకున్నప్పుడు, అమ్మో మా అమ్మ వాళ్ళందరూ అన్నారు, వైఎస్ఆర్ కుటుంబంలో నీకు బిడ్డలకి ఎవరు చేస్తారు, ఎవరున్నారు నీకు ఆధారము, ఎందుకు నువ్వు దేవుని తెలుసుకొని బాప్టిజం తీసుకుంటున్నావు అని అన్నారు. కానీ నేను నాకన్నా కూడా ముందుగా నా ముగ్గురు బిడ్డలు, అమ్మా నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు బాప్టిజం తీసుకుంటావా లేదా, మేము వెళ్ళిపోతున్నాము, మేము అప్పుడే హైదరాబాద్ వెళ్ళి ఒక నెల రోజులు అయిందండి. నాకన్నా కూడా ముగ్గురు బిడ్డలు ముందుగానే, అమ్మ మేము వెళ్తున్నాను వస్తావా లేదా, నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తున్నావు కదా, ఎందుకు భయపడుతున్నావని. నిజంగా అండి, నలుగురము ఒకే రోజు బాప్టిజం తీసుకున్నామండి విజయవాడలో. దేవుడు చూపించిన కృపను బట్టి చాలా గొప్పవాడండి. చాలా బాధలు వస్తాయి, యేసయ్య దగ్గరికి వస్తే బాధలు రావని నేను చెప్పట్లేదండి, బాధలు వస్తాయి, కానీ దాన్ని తప్పించే కృపను కూడా మనకి చూపిస్తాడు, దారిని చూపిస్తాడు. నేనున్నాను బిడ్డ అని పట్టుకుంటాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, మన హృదయంతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు, మనమైతే చేస్తున్నప్పుడు ఇదిగో మనస్సుతో, చెవుల్లో వినపడుతూ ఉంటాయి, హృదయంతో మాట్లాడుతూ ఉంటాడు. నేనున్నాను, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, బాధపడద్దు, నేనున్నాను. ఎంతగా అంటే శోధిస్తూ ఉండేవాడండి సాతాను. నేను ఎంతగా ప్రార్థనలో ఉంటానో, ఎంతగా ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచినప్పుడు ఎన్నోసార్లు ఎంతోమంది ఎన్నో మాట్లాడినారండి. కానీ నేను ఒక్కటే అనుకున్నాను, నాకు కరెక్ట్గా 34 years అండి మా వారు చనిపోయినప్పుడు. నేనైతే ఒక్కటే అనుకున్నాను, నా బిడ్డలు, నాగార్జున బిడ్డలు అంటే ఇలా ఉండాలి అని నేను చూపించాలి. యేసయ్యని నమ్ముకున్నాను, యేసయ్య బిడ్డ, ఇదిగో బయటకు వెళుతున్నప్పుడు యేసయ్యని నమ్ముకున్నారంట, ఇదిగో ఇలా ఉన్నారు బిడ్డలు అని అనుకోవాలయ్యా. నేను తల దించుకోకూడదయ్యా, నేను తలగా ఉంచుతానన్నావు కదా, నువ్వు పరిశుద్ధ గ్రంథంలో రాయించావు కదా తండ్రి అని వాక్యం పట్టుకొని దేవుణ్ణి అడుగుతూ ఉండేదానండి. ఎక్కడ సిగ్గుపడనివ్వలేదండి. బాధలు పడ్డాను, ఏడ్చాను, ఎన్నో. అస్సలు ఈయన చనిపోయినప్పుడైతే మా వారు బిజినెస్ చేసేవాళ్ళండి. మా డబ్బులన్నీ జనాల మీద, షాపుల మీదే ఉండిపోయినాయి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవ్వరూ మాకు ఇవ్వనన్నారు. ఏం చేస్తారు చేసుకోండి, కోర్టుకి వెళ్తారా వెళ్ళండి, పోలీసుల దగ్గరికి వెళ్తారా వెళ్ళండి, ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అన్నప్పుడు పక్కన రేచల వదిన గారు ఉన్నారు, స్వజన్ రాజు అన్నయ్య గారు భార్య, మన్నా సంస్థ. ఆ అన్నయ్య వదిన అన్నది, పద్మావతి నువ్వు అస్సలు బాధపడద్దు, నీ బిడ్డల్ని నిన్ను ఇంతకన్నా ఎక్కువగా దేవుడు పైగా ఉంచుతా కానీ కిందగా ఉంచడు, అవన్నీ మర్చిపోరా, దేవుడు వైపు చూడని చెప్పన్నారు.
నేను వదిన ఎప్పుడైతే చెప్పిందో నేను విశ్వాసంతో నమ్మానండి. అసలు ఫస్ట్ నిజంగా దేవుడు ఇలా ఉంటాడా, ఇలా మాట్లాడతాడా, మనల్ని కన్నీటిలో ఇలా చూస్తాడా అనేది నాకు తెలియదండి. మే 20వ తారీఖున యాక్సిడెంట్ అయినప్పుడు చెప్పాను కదా, యాక్సిడెంట్లో చనిపోలేదు, ఫస్ట్ కోమాలో ఉండిపోయారు. అప్పుడు నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో ఏడుస్తున్నాను, నేను బెడ్ దగ్గర నుంచొని ఏడుస్తున్నప్పుడు దేవుడు ఎవరో ఒక ఆమె చాలా హైట్గా ఉందండి, బైబిల్ తీసుకొని వచ్చింది. నేను ప్రార్థన చేయనమ్మా అని అన్నది. చేయండి అన్నాను. అందరూ చెప్తారు కదండి, నేను చెప్తున్నాను, సాక్ష్యం చెప్తున్నాను. అందరూ అంటారు కదా, పలానా రోజు నన్ను దేవుడు పట్టుకున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడని. మే 2001 అండి, మే 20వ తారీఖున దేవుడు ఆ రోజు కుమార్తె నేను ఉన్నాను అని నన్ను పట్టుకొని, నేను అనుకున్నాను ప్రార్థన చేసింది కదా, మళ్ళీ ఒకసారి చేయించుకుందాము, ఆయన బాగుపడితే కనుక మళ్ళీ చేయించుకుందాము, ఎక్కడికి వెళ్తుందో, ఏ బెడ్ దగ్గరికి వెళ్తుందో చూద్దామని నేను ఇలా చూస్తున్నానండి. చూసే లోపల నాకు అసలు కనపడలేదు అసలు. నేను అందరూ చెప్తుంటే, నేను బాగా దేవుళ్ళకి వచ్చాక నేను అడుగుతుంటే, దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాను. నేను ఆ రోజు నీకు పట్టుకున్నాను కదా, నేనే నిన్ను పిలుచుకున్న దేవుణ్ణి అని చెప్తున్నాను. నేను అప్పటి నుంచి నా పిల్లడు స్కూల్కి వెళ్ళిపోగానే నేను మోకాళ్ళు వేసి కన్నీళ్ళు విడుస్తూ, ఏసయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నానంటున్నావు కదా, విధవరాలి పక్షాన్ని యజమాడతానంటున్నావు కదయ్యా, ప్లీజ్ నాయన, ప్లీజ్ నా బిడ్డల్ని ఒక్క స్థితికి తీసుకురావా. మా అమ్మ అయితే ఎప్పుడు అనేది, ఏంటి నువ్వు అటు వెళ్ళిపోయావేంటి అని. నేను కులం గురించి చెప్పట్లేదండి, కాస్ట్ గురించి చెప్పట్లేదండి. అమ్మ అయితే ఎన్నోసార్లు అన్నది, ఎవరైనా వివాహాలు ఏమైనా జరుగుతున్నప్పుడు కూడా ఎవరు మా మేనమామలు కానీ ఎవరైనా సరే మర్చిపోయినా కానీ నా దేవుడు మర్చిపోలేదండి. నేనున్నాను అని ఇంతవరకు దేవుడు తీసుకొచ్చి నడిపించి నా బిడ్డల్ని ఇలా ఉంచి ఈ స్థితిలో ఉండి ఈ స్టేజి మీదకి ఎక్కడానికి అర్హత లేకపోయినా నేనున్నాను కుమార్తె అని ఆయనకి సాక్షిగా నిలబెట్టుకోవటానికి దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడికి వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.